చేసే రెసిపీ నూక వడియాలు. నూక వడియాలకి మనం దేంతో నూక తీసుకుంటామో దాంతో కొంత 6 చెంబులు నీళ్ళు పెట్టుకోవాలి పొయ్యి మీద. తర్వాత సగ్గుబియ్యం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు మిక్సీలో ఆడేసుకోండి. సగ్గుబియ్యం మనకి ఇష్టం, మనకి ఎన్ని కాలితే అన్నీ వేసుకోవచ్చు. జిగురు రారా నేను కొన్ని ఎక్కువ వేస్తున్నాను అని సగ్గుబియ్యం. ఉప్పు వేసాను. తగినంత ఉప్పు మనకి ఎంత కావాలో చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీలో ఆడేసుకుంటాం. ఇలాగ మిక్సీలో ఆడేసుకుంటే తేలిగ్గా ఉంటుంది. కారం వేయక్కర్లేదు, పచ్చిమిరపకాయల కారం తక్కువ వేస్తున్నాం. పిల్లలు ఎక్కువ తినలేరు కాబట్టి చంటి పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇది బాగా మరగాలి. 6 చెంబులు నీళ్ళు అయితే 2 చెంబులు కలుపుకోవడానికి నూక దాంట్లో వేసుకోండి. ఇలా దాంట్లో 2 చెంబులు నీళ్ళు వేసుకుని కలుపుకుని ఉంచుకోండి పక్కన. ఇలా 2 చెంబులు నీళ్ళు వేసుకుని కలిపేసుకొని ఉంచుకోవాలి. వండల కింద ఉండదు, ఉడికేదోడు గట్టి పడిపోదు. ఇలా కలిపేసుకొని పెద్ద పొయ్యి బెయిన్ అయిపోతుంది కదా, ఇలా కలిపేసుకొని ఉంటే అది నీళ్ళు మరిగాక ఎసరు మరిగాక ఇది వేసేసుకోవచ్చు. నూక వెంటనే నూకలు డైరెక్ట్ వేస్తే ఉండలు కట్టేది, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మరగాలి, సలసలా మరగాలి. ఇలా మరి ఇలా సలసలా మరి ఇలా మరగాలి. తిరక్కాగా బాగా ఎసరాన్ని తిరక్కాగా పచ్చిమిరకాయల పేస్టు దీంట్లో వేసిన సగ్గుబియ్యం బాగా ఉడకాలి. ఇలా బాగా ఎసరు మరిగాక నూక వేయాలి. ఇంకా నూక కలిపి ముందు మనం నూక కలిపి ఉంచుకున్నాం కదా, అది ఉండలేకుండా ఒకసారి కలిపేసుకొని నూక మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా ఇలా కలిపేసుకోవాలి. నూక మొత్తం ఇలా కలిపేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని నీళ్ళు అది బాగా కలిపిపోతే ఇప్పుడు వేసేయడం. వేసి గిన్నె సెట్ నూక మొత్తం వచ్చేది. ఇప్పుడు బాగా ఉడకాలి. ఇప్పుడే ఎక్కువ పని ఉంటుంది, దీన్ని బాగా ఉడకనివ్వాలి. కొత్త ఉడకాలి. అప్పుడు ఒడుము బాగా వస్తుంది. నూక ఉడకపోతే ఒడుము బాగా రాదు. ఇలా కలుపుతూ ఉండండి, అడుగట్టేది. లేకపోతే ఇది చేసేటప్పుడు కలుపుతూ ఉన్నారనుకో అడుగట్టదు. ఇలా కలుపుతా చూసుకోండి, దగ్గర ఉండండి. దగ్గర ఉన్నారనుకో ఈజీగా మనం ఎక్కడో దీని మీద పని పెట్టేసేసి మనం ఎక్కడో పని చక్క పెట్టుకుంటే ఇది మాడిపోద్ది, అడుగు పట్టేది. చిక్కబడిపోతాం కూడా తెలిసిపోద్ది కదా.
అందుకని ఇంకా కొంచెం ఉడకాలి, ఇలా ఉడకాలి, ఇలా కొత్త ఉడుకుతూ ఉండాలి. మీకు కనబడుతుందో లేదో, ఎండగా ఉందని కనబడతలేదు అని కొత్త కానీ చంటి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వడియాలు పట్టుకోకండి, దానికన్నా కొనుక్కోవడం బెస్ట్. అంటే నాకు జరిగిన అనుభవం చెప్తున్నాను. పిల్లలు చిన్నప్పుడు అసలు వడియాల జోలికి వెళ్ళకండి. అమ్మ బాబు, ఈ వడియాల పిండి చాలా ప్రమాదం. అందుకని పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు లెగ్గకుండా అన్న పట్టుకోండి, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్న పట్టుకోండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు పట్టుకోవద్దు. ఇది మా అబ్బాయికి ఇప్పుడు 16వ సంవత్సరం, 15 ఏళ్ళుగా జరిగిందనమాట. ఇలా వడియాలు ఎట్టినప్పుడే జరిగింది ఆ విషయం. అందుకని అస్సలు నాకు అనుభవం అయింది కాబట్టి అందరికి అదే చెప్తాను. ఎవరన్నా వడియాలు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ చెప్తాను, పిల్లలు లేకుండా చూసుకోండి, పిల్లలు లేకుండా చూసుకోండి. తెలియకుండా జరిగింది ఆ రోజు. మాటలు పడవలసి వచ్చింది, అందరితోనే అన్ని మాటలు పడవలసి వచ్చింది. అందుకని అలాంటిది ఎవరైనా సరే పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వడియాలు పట్టుకోకండి. పోతే 100 రూపాయలు కానీ కొనుక్కుంటే పోతుంది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక కూడా నేను ఇప్పటికీ భయపడతాను, వడియాలు పట్టడం మానేశాను. వీరుడు ఈ సంవత్సరమే మొదలెట్టాను, పిల్లలు ఎదిగారు కదా అని. ఇప్పుడు వరకు నాకు ఆ భయం అలాగే ఉండిపోయింది వడియాలంటే. మీరు మాత్రం ఆ పని చేయకండి. పిల్లలు చిన్నప్పుడు మాత్రం వడియాలు అట్టదు. ఇలా కొత్త ఉడకాలి, సరే. తల్లినే అంటారు, ఎవరిని అనరు. తల్లి వాళ్ళ తల్లే కాల్చేసింది అంటారు తప్ప అది ఎందుకు కాలిందో, అక్కడ ఏం జరిగిందో ఎవరికి అవసరం లేదు. అందుకని దయచేసి వడియాలు పెట్టినప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లినే అంటారు, ఎవరన్నా అంటారు. ఇంట్లో తండ్రి అన్నా అన్నారో, ఇంకొక ఎవరన్నా అన్నారు, ఇంకా దాని ఎందుకు తల్లినే అంటారు. తల్లి కాల్చేసిందని ముద్ర వేస్తారు. ఆ మాట మాత్రం అనిపించుకోకండి. చిన్నగా కాలినా సరే అంటారు. అంటే పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వడియాలు పట్టుకోకండి. కొనుక్కోండి, లేకపోతే గిట్టాలు ఉంటాయి కదా, అవి కొనుక్కుని తినేస్తామే. అంతే. ఆ బాధ ఎంతగా ఉంటుందో పడ్డా వాళ్ళకి తెలుస్తుంది. ఆ బాధ పోటీ మాటలు పడ్డా వాళ్ళకే తెలుస్తుంది, పడలేని వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా. అది జీవితాంతం గుర్తుంటుంది ఆ బాధ. అన్న మాటలు, విన్న మాటలు, చెప్పుకున్న మాటలు అన్నీ తెలుస్తాయి. ఎవరిని ఏమీ అనలేము. అది ఇంట్లో వాళ్ళు అందరూ ఒకటైపోతారు. అప్పుడు మన గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా మన గురించి చెడ్డగా మాట్లాడతారు. అయ్యో అది కాదు అని తెలిసినా సరే ఆ లైఫ్కి వెళ్ళి మాట్లాడతారు. నిజమేనేమో, కాల్ చేసిందేమో, చూసుకోవాలి అని అంటారు. అందుకని దయచేసి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇది ఒక్కటే మాత్రం గుర్తుపెట్టుకోండి, అంతే.